ఫ్రెండ్స్ ఇవాళ ములక్కాయ సాంబార్ చేద్దాము. సొరకాయ ములక్కాయ ఇది ఎలా చేయాలో చూపిస్తా అండి. ఆయిల్ పోసుకున్నాను, ఇప్పుడు జీలకర్ర వేసేసుకుంటున్నాను. చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను, కరివేపాకు వేస్తున్నాను. అండి 4 ఎల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సొరకాయలు వేసుకున్నాను. తాలింపులో ఇప్పుడు పసుపు వేసుకోవద్దండి, ఎందుకంటే అంటుకుంటుంది గిన్నెకి. కొంచెం మగ్గినాక వేసుకుందాం. ఇప్పుడు ములక్కాయ వేస్తున్నాను, చాలా బాగుంటుంది సొరకాయ ములక్కాయ సాంబార్. కొద్దిగా ఉప్పు వేసుకుందాం అండి, చాలు ముక్కలకు పడుతుంది, మంచిగా ఉడుకుతుంది కూడా. కొద్దిగా పసుపు వేసుకుందాం, కొద్దిగా ముక్కలు వేసేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మగ్గినాయి కదా, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. మంచిగా టమాటా వేసుకోవాలి. నేను ఆల్రెడీ పప్పు ఉడకబెట్టుకుని ఉంచుకున్నాను అండి, చూపిస్తాను చూడండి. పప్పు కూడా ఇక ఉడికిపోయింది. ఎర్రపప్పు వేసుకున్నాను, నేను 1/2 కిలో వేసుకున్నాను. మంచిగా ఉడికింది. అది టమాటా కూడా మగ్గినాక కారం వేసుకున్నాక వేసుకోవాలి. మూత పెడదామండి. మళ్ళీ చూడండి, చింతపండు కూడా నానబెట్టుకున్నాను. నేను ఇంత చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు పిసికి వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు కారం వేసుకుందాం. చూడు మంచిగా టమాటా మంచిగా అన్నీ మగ్గినాయి కదా. కారం వేసేసుకుందాం అండి. కారం వేసుకున్నాం, 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసినాం కదా, తక్కువ వేసుకుందాం. ఇప్పుడు ఈ చింతపండు పిసుకున్నాం కదా, ఇట్లా పప్పులు వేసుకుందాం అండి. మంచిగా పిప్పి అంతా తీసేసిన నేను, తీసి ఇప్పుడు కలుపుకొని ఇప్పుడు సాంబార్ వేసుకుందాం అండి. పల్సగా చేసుకోవాలి, ఎందుకంటే పప్పు వాళ్ళు ఉండదు, సాంబార్ వాళ్ళుగా ఉండాలి కదా. ఇప్పుడు ఇట్లా వేసుకుందాం ముక్కలలో. ఇట్లా వేసుకున్న సాంబార్ చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే మంచిగా ఇలా కలిపేస్తున్నా, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మాకు మంచిగా ఉడకనిద్దాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి. సాంబార్ మసాలా వేద్దాం, చాలా బాగుంటుంది. లైట్గా వేసుకోవాలి. కొంచెం ఇంగువ పౌడర్ వేసుకుందాం, మంచిది, గ్యాస్ ఫామ్ కాదు. మంచిగా మసులుతుంది, ఇలా మసులితే మంచిది, పచ్చి వాసన అంతా పోతుంది. మంచిగా కొద్దిగా మగ్గనియాలి ఇంకొంచేపు. మంచిగా అయిపోయిందండి. సండే స్పెషల్, సమ్మర్ స్పెషల్ చెప్పబోయి సండే స్పెషల్ చెప్పామండి, సారీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాంబార్ సూపర్ ఉంటుంది, తిని చూడండి.